మహాభారత యుద్ధం ముగిసినా ఆఖరి రాత్రి జరిగిన అత్యంత దారుణమైన మరియు భయంకరమైన ఘట్టం దీనిని సౌప్తిక పర్వం అశ్వత్థామ ప్రతీకారం అని పిలుస్తాం. యుద్ధ నియమాలన్నీ తుంగలో తొక్కి నిద్రపోతున్న వారిపై జరిగిన మారణకాండ ఇది. తొడలు విరిగి మరణానికి దగ్గరగా ఉన్న దుర్యోధనుడిని చూసి అశ్వత్థామ రగిలిపోతాడు. పాండవులను సర్వనాశనం చేస్తానని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. కృపాచార్యుడు కృతవర్మలతో కలిసి అర్ధరాత్రి సమయంలో పాండవ శిబిరానికి చేరుకుంటాడు. శిబిరం ద్వారం వద్ద ఒక భయంకరమైన భూతాన్ని, శివుడి అంశ, అశ్వత్థామ చూస్తాడు. శివుణ్ణి ప్రార్థించి ఒక దివ్య ఖడ్గాన్ని పొందుతాడు. ఆ రాత్రి శిబిరంలో నిద్రపోతున్న దృష్టద్యుమ్నుణ్ణి, శిఖండిని మరియు పాండవుల కుమారులైన 5 ఉపపాండవులను అతి క్రూరంగా సంహరిస్తాడు. పాండవులు అని భ్రమపడి వారి పిల్లలను చంపేస్తాడు. పాండవులు ఆ సమయంలో శిబిరంలో లేకపోవడం వల్ల ప్రాణాలతో బయటపడతారు. విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామను వెంబడిస్తాడు. అశ్వత్థామ ప్రాణభయంతో లోక వినాశకారి అయిన బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి ప్రతిగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని వేస్తాడు. లోక కళ్యాణం కోసం అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కాని అశ్వత్థామకు అది తెలియక అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోని శిశువు పరీక్షిత్తుపైకి మళ్లిస్తాడు. కృష్ణుడు ఆ శిశువును కాపాడి అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తీసేసి 1000 సంవత్సరాల పాటు రోగాలతో ఒంటరిగా భూమిపై తిరగమని శపిస్తాడు. అశ్వత్థామపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.